ఆడవాళ్ళందరూ ఏమో ఇంట్లో పని చేసి చిన్న ఏజ్‌లోనే షోల్డర్స్ అరిగిపోయాయని చెప్తుంటారు. మగవాళ్ళేమో షటిల్ ఆడామని చెప్పి ఎక్కువ కింద నుంచి పైకి వెయిట్స్ లిఫ్ట్ చేసామని చెప్పి ఇట్లా బోలెడు రీజన్స్‌తో వాళ్ళకి షోల్డర్ జాయింట్స్ అరిగిపోయాయని చెప్తుంటారు. బట్ వాటెవర్ ఇట్ ఈస్ ఆడవాళ్ళకైనా, మగవాళ్ళకైనా చేత్తో చేసే పనులన్నీ ఆపేసేసుకొని నొప్పి పేరుతో పక్కన కూర్చోవాలంటే నరకప్రాయంగా ఉంటుంది. సో, ఇలాంటి టైంలో కంపల్సరీగా మీకు ఆపరేషన్ చెయ్యాలి అన్న మాట వింటే నిజంగా గొంతులో వెలక్కాయ పడినట్లు అనిపిస్తూ ఉంటుంది. కానీ ఇవాళ రేపటి రోజుల్లో దేర్ ఆర్ ఆల్టర్‌నేటివ్స్ టు సర్జరీ అంటూ చాలా స్ట్రాంగ్‌గా చెప్తోంది పీఆర్‌టీ ట్రీట్మెంట్. ఎస్పెషల్లీ ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్‌లో నొప్పిని తగ్గిస్తాము, డ్యామేజ్ అయిన స్ట్రక్చర్‌ని రీబిల్డ్ చేస్తాము అని ప్రామిస్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో లెట్స్ టాక్ అబౌట్ దిస్ పర్టిక్యులర్ షోల్డర్ పెయిన్ టు సుధీర్ ధారా గారు. సార్ నమస్తే. నమస్కారం అండి. సో టు స్టార్ట్ విత్ అసలు ఈ షోల్డర్ పెయిన్ పనులు చేస్తే అరిగిపోతాయా షోల్డర్ జాయింట్స్? లేకపోతే వయసు రీత్యా అన్నిటితో పాటు అవి కూడా అరుగుతాయా? ఏమైనా కారణాలు ఉన్నాయా సార్? షోల్డర్ జాయింట్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, వేరే జాయింట్స్తో కంపేర్ చేస్తే షోల్డర్ జాయింట్ 360 డిగ్రీస్ మూమెంట్ ఉంటుంది. చూసారా అవును సార్. ఎంత కలుగుతుందో? ఇప్పుడు రిస్ట్ ఉంది, ఈ మూమెంట్, ఈ మూమెంట్, అంతే. ఈ మూమెంట్, ఈ మూమెంట్. నీ జాయింట్ పైకి కిందకి అంతే. షోల్డర్ చూడ, ఎందుకంటే చేతులతో అన్ని పనులు చేస్తాం కదా, 360 డిగ్రీస్ మూవ్ చేయొచ్చు మనం మొత్తం. సో ఇంత ఎక్కువ మొబిలిటీ ఉన్న జాయింట్ ఎక్కువ డ్యామేజ్కి లోన్ అవుతుంది. ఓకే. ఎక్కువ మూమెంట్ ఉంది కాబట్టి. సో ఎక్కువ మూమెంట్ ఉంది కాబట్టి ఎక్కువ డ్యామేజ్ లోన్ అవుతుంది. అంటే ఆ డ్యామేజ్ కాకుండా ఉండేదానికి దీని చుట్టూ, ఆ షోల్డర్ జాయింట్ చుట్టూ ప్రొటెక్షన్ కూడా ఉంటుంది. సో జాయింట్ అన్నది ఈ బోన్ హ్యూమరస్, ఈ స్కాపులా అని ఉంటారు. ఈ రెండింటి మధ్యలో ఉన్న జాయింటే షోల్డర్ జాయింట్. దీన్ని ప్రొటెక్ట్ చేస్తూ, అంత మూమెంట్ ఉంది కాబట్టి బయట పడిపోకుండా బోన్స్ చుట్టూ 4 మజిల్స్ ఉంటాయి. సుప్రాస్పైనటస్, ఇన్ఫ్రాస్పైనటస్, సబ్స్కాపులారిస్, టెరిస్ మైనర్. ఇది ప్రొటెక్షన్, పోలీస్ లాగా గార్డ్ చేస్తుంటాయి. సో ఈ షోల్డర్ పెయిన్స్ కారణాలు ఏంటి అంటే, ఒకటి షోల్డర్ జాయింట్ అరిగిపోవడం వయసు రీత్యా, రెండోది యాక్సిడెంట్స్ కానీ స్పోర్ట్స్లో కానీ ఈ 4 మజిల్స్ ఇంజురీ అవ్వడం. ఓకే. లోపల కార్టిలేజ్ ఉంటుంది, ఇంకోటి చిన్న లేబ్రమ్ అని కూడా ఉంటుంది. సో ఇవి ఈ స్ట్రక్చర్స్లో ఈ 4 మజిల్స్, లేబ్రము, కార్టిలేజు, 2 బోన్స్ ప్లస్ జాయింట్లో జనరల్గా నొప్పి రావడానికి ముఖ్య కారణము ఏజ్ వైజు షోల్డర్ జాయింట్ అరిగిపోవడము, లేకపోతే ఆ 4 మజిల్స్ మీరు చెప్పినట్టు 4 మజిల్స్ ఇంజురీ అన్న అవ్వడం అవ్వాలి. లేదు మీరు అన్నట్టు ఇప్పుడు హౌస్ వైఫ్స్ వంటలు, కసు ఉడ్చడం, డస్టింగ్లు చేయడం, అంట్లు తోమడం, బట్టలు ఉతకడం, దాంతో కొంతమందికి జాయింట్. ఇంకొకటి చాలా ఇంపార్టెంట్ రీజన్ డయాబెటీస్. ఓకే. షుగర్ పేషెంట్స్లో షోల్డర్ జాయింట్ ఈజీగా టేర్స్ అవుతాయి. ఆ మజిల్స్ షోల్డర్ జాయింట్ కి జాయింట్ చుట్టుపక్కల ఉన్న మజిల్స్ ఎందుకు అవుతాయంటే, ఇప్పుడు డయాబెటీస్ లేని వాళ్ళకి కూడా ఇంజురీస్ అవుతాయి. కాకపోతే డయాబెటీస్ లేని వాళ్ళకి ఆ ఇంజురీ వెంటనే హీల్ అయిపోతాయి. డయాబెటీస్లో ఆ చిన్న ఇంజురీ అలా పెద్దగా అవుతుంది. సో అందుకని తప్పకుండా షోల్డర్లో పెయిన్ వచ్చినప్పుడు ఈ స్ట్రక్చర్స్ అన్నీ కూడాను టెస్ట్ చేసుకొని దాంట్లో ఏ పార్ట్ వల్ల నొప్పి, 3-4 మజిల్స్ కట్ అయి ఉండొచ్చు, కానీ అది కనుక్కోవాల్సింది ఏంటంటే ఏ మజిల్ వల్ల పెయిన్ వస్తుంది. కొన్ని అన్నెసరీ మజిల్స్ ఉంటాయి, అవి కట్ అయినా ఏం కాదు. సో అది తెలుసుకున్న నాలెడ్జ్ ఉండాలి. దాన్ని ప్రాపర్ స్కాన్ చేసుకొని దాన్ని ప్రాపర్గా ట్రీట్ చేయడం ద్వారా షోల్డర్ పెయిన్ నుంచి బయటపడచ్చు. సార్, షోల్డర్ పెయిన్ అంటే మాకు తెలిసిన వాళ్ళది ఒక ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకోవాలనిపిస్తుంది సార్. షటిల్ ఆడేవారు, వెన్ హీస్ అరౌండ్ 40s 50s ఆ ఏజ్లో షటిల్ ఆడేవారు. లేటర్ ఆన్ ఏజ్ పెరిగే కొద్దీ ఇప్పుడు సమ్ 55 or 60 అంటున్నాము. బట్ ఆయనకి ఏమవుతుందంటే షోల్డర్ పెయిన్ కాదు కానీ ఆల్ ఆఫ్ అ సడన్ నిద్రలో పడుకున్నప్పుడు, లేకపోతే ఆల్ ఆఫ్ అ సడన్ ఈ షోల్డర్ బాల్ అండ్ సాకెట్ జాయింట్ అంటారు కదా సార్, అది ఇట్లా వచ్చేస్తుంది, షోల్డర్ బయటకు వచ్చేస్తుంది లాగా. విపరీతమైన నొప్పి పాపం. మళ్ళీ ఒక ఆర్థోపెడిషన్ పెట్టడం వరకు అసలు నరకం. అలాంటి కేసెస్ లో కూడా పిఆర్పి పనిచేస్తుందా సార్? ఇప్పుడు మళ్ళీ మనం బ్లైండ్ గా అన్నిటికీ పిఆర్పి ఇవ్వకూడదు. దాని పెథాలజీ తెలుసుకోవాలి, ఎందుకు షోల్డర్ జాయింట్ డిస్లొకేట్ అవుతుంది. సో షోల్డరు ఇట్లాగా స్కాపులా ఉంటుంది, ఇట్లాగా హ్యూమరస్ హెడ్ ఉంటుంది. ఇది షోల్డర్ జాయింట్, ఇది కప్పు, ఇది బాల్ అన్నమాట. సో ఇది బయటికి ఎందుకు వస్తుంది? నేను ఇందాక అన్నానా, చుట్టూ ప్రొటెక్షన్ ఉందని. ఆ ప్రొటెక్షన్ చేసే మజిల్స్ వీక్ అయినప్పుడు ఇది బయటకు వస్తుంది. ఇప్పుడు మీరు అన్నారు షటిల్ ఆడుతున్నారు, ఆడేవారు షటిల్ ఆడేవారి కంటే వాలీబాల్ ఆడేవాళ్ళలో ఎక్కువ ఉంటుంది. స్పైక్ చేస్తారు చూడండి, కొట్టినప్పుడు అది వీక్ అయితే బయటకు వస్తుంది. ఆ బయటకు వచ్చినప్పుడు సివియర్ పెయిన్ ఉంటుంది. మళ్ళీ దాన్ని వాళ్ళే మ్యానిపులేట్ చేసుకొని లోపలికి కూడా, లేదంటే హాస్పిటల్ బయలుదేరుతారు.
అంటే ఇక్కడ పిఆర్పి అన్నది ముఖ్యంగా అది ఎందుకు వస్తుంది అన్నది చాలా ముఖ్యము. ఆ ఎందుకు వస్తుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 4 మజిల్స్లో ఒక మజిల్లో 2 మజిల్లో లేదా 4 మజిల్స్ వీక్ అయినప్పుడే అది పాపప్ అయిపోతుంది. సో తప్పకుండా మనం చేయాల్సింది ఏంటంటే వాటిని స్ట్రెంగ్తన్ చేసుకోవాలి. సో ఇన్ కేస్ షోల్డర్ డిస్లోకేట్ అవుతుంది అండ్ దాని రీజను సూప్రాస్పైనేటస్ మజిల్ వీక్ అవ్వడం, టేర్ అవ్వడం. దాన్ని టేర్ని పిఆర్పితో క్లియర్ చేసి తర్వాత రిహాబిలిటేట్ చేసుకొని 4 మజిల్స్ టేర్ ని పిఆర్పి చేయలేమా సార్? 4 మజిల్కి కూడా చేయొచ్చు, బట్ అది అన్యూజువల్ అనమాట. అందులో 4 మజిల్స్ డ్యామేజ్ అవ్వడం ఉండదు. ఓకే. చేయాలనుకుంటే అవి పెయిన్ని కాజ్ చేస్తుంటే, లేదంటే అవి డిస్లోకేషన్కి కారణం అయ్యి ఉంటే, సో సర్జరీకి వెళ్ళే ముందు, ఇప్పుడు షోల్డర్ డిస్లోకేషన్కి సర్జరీ ఉంది. నేనేమంటాను, షోల్డర్ డిస్లోకేషన్ కారణం కనుక్కొని షోల్డర్ డిస్లోకేషన్కి ఇన్ కేసు ఈ మజిల్ క్రాక్ వల్ల అది వీక్ అవడం వల్ల బయటకు వస్తుంది అనుకుంటే, ఆ మజిల్ క్రాక్ ఉంటే, టేర్ ఉంటే దాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ హీల్ చేసి దాన్ని స్ట్రెంగ్తన్ చేసి చూడండి. అప్పటికి డిస్లొకేషన్ ఆగిపోవచ్చు. లేని పక్షంలో యూ కెన్ ఆల్వేస్ గో ఫర్ గాట్ ఇట్. అండ్ ఎస్పెషల్లీ కొంత మంది ఎక్కువ చెప్తుంటారు కదా సార్, ఫ్రోజన్ షోల్డర్ కి పిఆర్పి పర్మనెంట్ ట్రీట్మెంట్ అని చెప్పొచ్చా సార్? మళ్ళీ నో పర్మనెన్సీ. yes, I'll take up my word. ఏ ట్రీట్మెంట్ లో కూడా పర్మనెన్సీ అన్నది ఉండదు. అంటే పాపం చెయ్యి కూడా ఎత్తలేరు వాళ్ళు. లే ఇది ఆ కండిషన్ నుంచి బయటికి తీసుకురావచ్చు. సో ఫ్రోజన్ షోల్డర్ అంటే ఏంటి? ఇప్పుడు షోల్డర్ జాయింట్ ఇంత మూమెంట్ ఉంది కదా, ఫ్రోజన్ షోల్డర్ అంటే షోల్డర్ జాయింట్ ఫ్రీజ్ అవడం అంటే లేదు. సో ఎందుకు లేదు, దాని కారణం కనుక్కోవాలి. సో అగైన్ గోయింగ్ బ్యాక్ టు ద బేసిక్స్, ఒకటి జాయింట్ ఉంది అంటే రెండిటి మధ్యలో గ్యాప్, ఈ గ్యాప్ పోయి మూమెంట్ పోతే లేయడం పోతుంది. లేదు ఈ గ్యాప్ బాగానే ఉంది, చుట్టుపక్కల ఉన్న మజిల్స్లో ఏదైనా డ్యామేజ్ అయింటే ఆ డ్యామేజ్ వల్ల చెయ్యి ఎత్తలేక దానికి ట్రీట్మెంట్ తీసుకోకపోతే ఈ 180 degrees ఉన్నది స్లోగా తగ్గి 0 అయిపోతుంది. దాన్ని ఫ్రోజన్ షోల్డర్ అంటాం. అంటే ఫ్రోజన్ షోల్డర్ అయ్యే ముందు ఏదో ఒక కారణం ఉంటుంది, ఆ కారణాన్ని నెగ్లెక్ట్ చేస్తే ఫ్రోజన్ షోల్డర్ అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కారణాలు ఉంటాయి సార్ ఏది ఫ్రోజన్ షోల్డర్ కి సహజంగా ఎలాంటి కారణాలు? సహజంగా ఇప్పుడు యంగ్స్టర్స్ లో ఫ్రోజన్ షోల్డర్ ఎందుకు వస్తుంది అంటే ఇంజరీ, స్పోర్ట్స్ ఆడుతుంటే ఇంజరీ అవ్వచ్చు, రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్లో ఇంజరీ అవ్వచ్చు. ఇంజరీ అయితే మోస్ట్ కామన్ మజిల్ షోల్డర్లో దెబ్బతినడం వల్ల ఎందుకు ఫ్రోజన్ షోల్డర్ వస్తుంది అంటే ఆ మజిల్ సూప్రాస్పైనేటస్ రొటేటరీ కఫ్ ఇంజరీ అంటాం. మనం చాలా ఎంఆర్ఎస్ చూస్తున్నాం. రొటేటరీ కఫ్ ఇంజరీ, సూప్రాస్పైనేటస్ పార్షియల్ టేర్, సూప్రాస్పైనేటస్ కంప్లీట్ టేర్ అని ఉంటుంది. సో బేసికలీ ఆ సూప్రాస్పైనేటస్ మజిల్ ఎందుకు పనికి వస్తుంది అంటే చెయ్యి పైకెత్తడం కోసం. ఆ మజిల్ డ్యామేజ్ అయిందనుకో, ఫస్ట్ చెయ్యి పైకెత్తడము నొప్పిగా వెళ్తుంది, కొన్ని రోజులకి నెమ్మదిగా ఇంతే రెస్ట్రిక్ట్ అయిపోద్ది, దాని తర్వాత కంప్లీట్గా వెళ్తుంది. దీన్ని ఫ్రోజన్ షోల్డర్ అంటే చాలా మటుకు ఒక 70 to 80% ఆఫ్ ద ఫ్రోజన్ షోల్డర్ కేసులు సూప్రాస్పైనేటస్ మజిల్ టెండాను టేర్ అవ్వడం వల్ల వస్తాయి. సో దాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు. ఫస్టే అది డ్యామేజ్ అయింది తెలిసి మన చెయ్యి కొంచెం పెయిన్ఫుల్గా వెళ్తుంటే ఇమీడియట్గా స్కాన్స్ చేసుకొని ఆ టేర్ ఎక్కడుందో చూసి ఆ టేర్ని మనము రికవర్ చేసుకోవాలి. ఆ రికవర్ చేయడానికి ద బెస్ట్ నాన్ సర్జికల్ థెరపీ పిఆర్పి. ఫస్ట్ కొంతమంది స్టెరాయిడ్స్ వేస్తారు. స్టెరాయిడ్ వేస్తే ఏమవుతుందంటే, స్టెరాయిడ్ కానీ టెండాన్లోకి వెళ్ళిందంటే టెండాన్ ఇంకా కట్ అయిపోతుంది. సో స్టెరాయిడ్ అంత మంచిది కాదు. అదే కట్ సూప్రాస్పైనేటస్ మజిల్ టేర్ ఎక్కడైతే ఉందో ప్రాపర్గా స్కాన్ ద్వారా కనుక్కొని అక్కడ పిఆర్పి సెల్స్ కానీ వదిలితే అది రికవర్ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని మనం స్ట్రెంగ్తన్ చేసుకోవాలి. అంటే ఫిజియోథెరపీ పార్ట్ ఇది రీజనరేట్ అయ్యి రికవర్ అయిన తర్వాత వస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ క్రాక్ ఉన్న దాన్ని మళ్ళీ ఫిజియోథెరపీ చేసాము ఇంకా డ్యామేజ్ అవుతుంది. అందుకని ఫస్ట్ దాన్ని హీల్ చేసుకొని దాని తర్వాత స్ట్రెంగ్తన్ చేయాలి. స్ట్రెంగ్తన్ చేసిన తర్వాత మళ్ళీ ఫ్రోజన్ షోల్డర్ అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. సరే, ఇప్పుడు మనం ఎగ్జాక్ట్ రూట్ ప్రాబ్లమ్ని ట్రీట్ చేస్తున్నామా, లేకపోతే ఆ పర్టిక్యులర్ ఏరియాలో డ్యామేజ్ అయిన పార్ట్ని ట్రీట్ చేస్తున్నామా? నేను ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నా అంటే, కొంతమంది ఈ రకంగా కూడా మాట్లాడుతున్నారు, పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్స్లో రూట్ కాజ్ని అడ్రస్ చేయరు, దే జస్ట్ మింట్ మనీ ఎగ్జాక్టింగ్ ఆ ఒక్క పాయింట్ దగ్గరే వాళ్ళు ట్రీట్ చేసి అన్న మాట ఉంది. దీనికి మీరు ఏం చెప్తారు సార్? రూట్ కాజే మనం కనుక్కుంటున్నాం. ఇప్పుడు సూప్రాస్పైనేటస్ టేర్ అన్నదే రూట్ కాజ్, ఇంకేం లేదు రూట్ కాజ్ అక్కడ. నువ్వు సూప్రాస్పైనేటస్ రూట్ కాజ్ అయినప్పుడు సూప్రాస్పైనేటస్ నీకు కనపడుతుంది స్కాన్లో, అదే చేస్తున్నాం. సో వాట్ వీఆర్ డూయింగ్ ఈజ్ సూపర్ఫిషియల్గా పెయిన్ తగ్గించే ప్రక్రియ మనం చేయట్లేదు, మనం లోపల తొంగి చూస్తున్నాం.
ఇప్పుడు మోకాలులో నొప్పి వస్తుంది అంటే మోకాలులో గుజ్జు జరిగిందా, కొలేటరల్ లిగమెంట్స్ డ్యామేజ్ అయినా, మెనిస్కస్ డ్యామేజ్ అయిందా, ఏం డ్యామేజ్ అయిందా అనేది కనుక్కోవాలా. షోల్డర్ గురించి ఇప్పుడు మాట్లాడుతున్నాం కాబట్టి ఇన్ కేస్ రొటేటరీ కఫ్ ఇంజరీ సుప్రాస్పైనేటస్ టేర్ వల్లనే చేయి పైకి ఎత్తలేకపోతున్నాడు అని ఇంకా ఆ అదే root సుప్రాస్పైనేటర్ టేర్ని కనుక్కోవడం అనేది రూట్ రూట్ కాజ్. ఇంకేముంది, అయిపోయింది. సో పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్స్ ఇప్పుడు ఎట్లా డెవలప్ అయ్యాయంటే రూట్ కాజ్ని సింపుల్ ఇంజెక్షన్స్ తోటి రికవర్ చేస్తున్నాయి. జాబ్ అది నిజం. మేడ్ సింప్లిఫైడ్ అన్నది అర్థమవుతుంది. సింపుల్ అంతే. సార్ ఫైనల్ క్వశ్చన్ సార్, షోల్డర్ పెయిన్ ఉన్నప్పుడు ఎప్పుడు పిఆర్పి వర్క్ చేస్తుంది, ఎప్పుడు ఇంకా ఆప్షన్ లేదు యూ హ్యావ్ టు ఆప్ట్ సర్జరీ అనే సిచ్యువేషన్ ఎప్పుడు వస్తుంది? షోల్డర్లో ఏ పెయిన్ ఉన్నా కూడాను షోల్డర్లో ఆ పెయిన్ని కనుక్కొని దాన్ని ఫస్ట్ నాన్ సర్జికల్గా ట్రీట్ చేయడానికి ప్రయత్నం చేసి ఇన్ కేసు కరెక్ట్గా చేసిన తర్వాత కూడా నీకు రెస్పాన్స్ రానప్పుడు ఆల్వేస్ నెక్స్ట్ ఉన్న ఆప్షన్స్కి వెళ్ళొచ్చు. సర్జరీకే వెళ్ళమని కూడా నేను చెప్పాను. సర్జరీకి వెళ్ళొచ్చు. నేను సర్జన్ కాబట్టి సర్జరీ గురించి కామెంట్ చేయను. నేనేమంటాను, సైన్స్ ప్రకారము షోల్డర్లో సూప్రాస్పైనటిస్ ఇంజరీ అయింది, ఇన్ఫ్రాస్పైనటిస్ ఇంజరీ ఉంది, లేబ్రమ్ ఇంజరీ అయింది, దాన్ని పిఆర్పితో ఫస్ట్ ట్రై చేసి ఇన్ కేస్ కాని పక్షంలో మేమే పంపిస్తాం సర్జరీకి. సో ఎందుకంటే ఒక పద్ధతి ఉంటుంది. సో ఆ పద్ధతి ప్రకారము ఫస్ట్ ట్యాబ్లెట్స్, చిన్న చిన్న ఫిజియోథెరపీ ఎక్సర్సైజ్, నెక్స్ట్ పిఆర్పి, నెక్స్ట్ సర్జరీ ఆల్వేస్. ఎందుకంటే ఈ సిస్టంలో అగేన్స్ట్ సర్జరీ, కానీ సర్జరీ కంటే ముందు సిస్టంలో పొమ్మనే బుక్స్ చెప్తాయి. టకాము నువ్వు వెళ్ళి సర్జరీ చేయమన్నావు, ఓకే నువ్వు దాన్ని ఈ రోజు ఇంజరీ అయిందని ఈ రోజే పిఆర్పి చేయను. నేను కూడా దానికి టైం ఇస్తాను. ఓకే, ఒక 1 వీక్ చూడండి, 2 వీక్స్ చూడండి, లేని పక్షంలో చేస్తాం. జనరల్గా మన దగ్గరకు వచ్చిన వాళ్ళందరూ 3-4 నెలలు అయిపోయింది అనుకో. సో పద్ధతి ప్రకారం పోతే కరెక్ట్ వేలో పోతాము. అన్నెసరీ సర్జరీస్, అన్నెసరీ కాంప్లికేషన్స్ అవాయిడ్ చేయాలి. పర్ఫెక్ట్ సార్, గాట్ ఇట్. సో అర్థమైంది కదండి, యూ హ్యావ్ టు గో ఇన్ అ స్టెప్ వైజ్ ప్రొసీజర్. అది ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్, పిఆర్పి చేస్తే తగ్గిపోదు. పిఆర్పి తర్వాత మళ్ళీ మీరు ఫిజియోథెరపీ చేసుకొని యూ హ్యావ్ టు రీహాబిలిట్, అంటే స్ట్రెంగ్తెన్ చెయ్యాలి. అప్పుడు ఇట్స్ కంప్లీట్లీ లైక్ టోటల్ ప్యాకేజ్ అనమాట. జస్ట్ వెళ్ళాం కదా, తగ్గిపోయిందని యూ కెనాట్ కమ్ టు అ కంక్లూజన్. వండర్ఫుల్ సార్, థ్యాంక్ యూ సో మచ్. గుడ్ టాకింగ్ టు యూ.